ఓకే. సో, ముందుగా మా వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ జై గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ టు అటెండ్ దిస్ ఫంక్షన్. నా రిక్వెస్ట్ మానించి మీరందరు రావడం నాకెంతో హ్యాపీగా ఉంది. తర్వాత ఈ మూవీ జర్నీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు గత 2 ఏళ్ల నుంచి ఏదో చేస్తున్నాము. నేను మా మహి చిన్నప్పుడు సరే ఏదో అప్పుడప్పుడు చాలా అనుకునే వాళ్ళం, కానీ లైఫ్లో మళ్ళీ మేము కలిసి మళ్ళీ ఈ మూవీ చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కానీ సడన్గా మహి నన్ను ఒక స్టోరీ తీసుకురావడం, ఆ స్టోరీ కొంచెం బాగానే నాకు ఇన్స్పిరేషన్గా మంచిగా అనిపించింది. సరే ఇది వర్కౌట్ చేద్దాం మహి అని చెప్పేసి సడన్గా స్టార్ట్ చేయడం అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. దీంట్లో ఎప్పుడు నేను ఇది చేస్తానని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సో నా నేచర్ కొంచెం జోవియల్గా ఉంటాను. సో మూవీ అంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా సినిమా ఇండస్ట్రీతో రిలేషన్ నాకు. అట్లాగే మా పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు ఈ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అనేది నాకు చాలా హ్యాపీ అండ్ మరియు గౌరవకారణం. సారీ సార్, నాకు తెలుగు కొంచెం తక్కువ, గర్వకారణం ఇది. సో ఐఎమ్ వెరీ ఒబ్లైజ్డ్ అండ్ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ బ్రహ్మానందం గారు ఆన్ ద డయాస్ అండ్ యూనో ఈ ఈవెంట్ ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమాకి ఇంత సపోర్ట్గా నిలుస్తారని చెప్పి. అలాగే మై హీరో రోహిత్, ఈజ్ అ లవర్ బాయ్. ఓకే, ఐ థింక్ ఎవ్రీబడి మస్ట్ హావ్ సీన్ హిమ్. అండ్ హీరోయిన్స్, బోత్ ద హీరోయిన్స్ మేఘ్నా అండ్ రియా. సో వాళ్ళని మేము ఒక ఇండస్ట్రీకి ఒక డిఫరెంట్ ఫేస్ లాగా ఉండాలని చెప్పి నేను కాస్టింగ్ చేశాము. అట్లాగే రిమైనింగ్ కాస్టింగ్ అంతా డిఓపి అండ్ మా ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ఇందాక కొంచెం బాగానే నా గురించి చెప్పినట్టున్నాడు. నేను 2 ముక్కలు ఆయన గురించి చెప్పకపోతే మళ్ళీ చాలా ఫీల్ అయిపోతాడు. సో హీ స్టూడ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ టు మీ ఫర్ ఎవ్రీ టీమ్ ఫ్రమ్ ద డే 1. సో నాకు కోపం వచ్చినా లేకపోతే ఏమో తప్పు చేసినా ఏదైనా సరే హీ కరెక్టెడ్ అండ్ హీ స్టూడ్ నెక్స్ట్ టు మీ. సో హోప్ఫుల్లీ మాకు December 12th రోజు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాకు సక్సెస్ఫుల్గా డెఫినెట్లీ ఇందాక చెప్పాడు రాము, ఇది ఆల్రెడీ ఒక హిట్ మూవీ అని చెప్పేసి. సో ఐ హోప్ ద సేమ్ విల్ కంటిన్యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మహి కోమటిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ మిస్టీరియస్ డైరెక్టర్ సార్, మూవ్ ఫార్వర్డ్ సార్. యా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, కళామ తల్లి ముద్దుబిడ్డ, సినీ వినీల్ ఆకాశంలో హాస్య సూర్యుడు, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మా ఆహ్వానాన్ని మంచి వచ్చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా పాద నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు మరియు మీడియా మిత్రులు, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మొదటి నుంచి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి నా సినిమా మిత్రులు యాట సత్యనారాయణ గారిని, తర్వాత ఇందాక శివనాగ్ గారు, తర్వాత నాకు మన ఆర్సీఎం రాజు నా మిత్రుడు, మా మురళి, ఇలా చాలామంది నా సినిమా మిత్రులు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా నా క్లాస్మేట్స్, మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మా క్లాస్మేట్స్ అందరినీ పిలిచాం, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ, మిగతా కళాభిమానులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి, చాలామంది గురించి మాట్లాడాలి, సమయం సరిపోదు. ముఖ్యంగా టెక్నీషియన్స్ గురించి కానీ ఆర్టిస్టుల గురించి కానీ మాట్లాడాలి. సార్ మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడచ్చు ప్రొడ్యూసర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా చేసి దాన్ని పూర్తి చేసి తెర మీద తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మనం ముందు ఒకటి అనుకుంటాం, తర్వాత ఇంకోటి అవుతుంది. నేను సినిమా స్టోరీ రెడీ అయిన తర్వాత స్టోరీ చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది అన్నాడు, ఒక ఫిగర్ చెప్పాను, తన 3 అయింది బడ్జెట్. నిజంగా దాన్ని బేర్ చేసి నేనెంత ప్యాషనెట్గా ఉన్నానో నాకంటే ఎక్కువ ప్యాషనెట్ తయారయ్యాడు ధనుంజయ్. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా
నాకు ప్రతిదీ నాకు ఇబ్బంది లేకుండా, నాకు మేకింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు అన్ని సవ్యంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ధనంజయ్. కాబట్టి ఈ సినిమా ఈరోజు ఇంత ఈ స్టేజ్లో ఉంది. ఈరోజు ఇంత అందంగా తీయగలిగాము, మీ అందరి అభిమానాలు పొందగలిగాం. తర్వాత ఈ క్యాస్టింగ్ విషయంలో వస్తే రోహిత్ హీరో, అలాగే భూషణ్, వీళ్ళు కూడా మంచి పాత్రలు ఇందులో పోషించారు. అసలు మీరు సినిమా చూస్తారు. తర్వాత ఇద్దరు హీరోయిన్స్, మరి మేఘనా అండ్ రియా. తర్వాత ఆర్టిస్టులు మన బలరాజ్ వాడి గారు, వీరు మంచి ఆర్టిస్టు. వీరు కన్నడలో ఇప్పుడు ఈ మధ్య కాంతారా చాప్టర్ 1లో మంచి క్యారెక్టర్ చేసి సక్సెస్ అయ్యారు. వీరి ఒక ఏసీపీ క్యారెక్టర్ అనుకున్నాము. నాకు ఒక చిన్న వీడియో చూపించాడు మా దేవ. చూపెట్టినప్పుడు ఇతను బాగుంటాడు ఏసీపీకి అని చెప్పి ఇతన్ని పర్టికులర్గా పిలిపించి స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకొని హ్యాపీగా సినిమా చేశారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మిగతా ఆర్టిస్టులు లక్కీ కానీ, విజయ కానీ, జబర్దస్త్ నవీన్, రాజమౌళి, భోగిరెడ్డి శ్రీనివాస్ వీళ్ళందరూ చేశారు. ఇంకా ఇద్దరి గురించి చెప్పాలి. ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎలాంటి అంటే ఒక మంచి సాహితీవేత్త. నేను అనుకోలే అంటే మంచి బాగా రాస్తాడని చెప్పేసి నాకు చెప్పాడు. నేను రాస్తాను సార్ అంటే ఫస్ట్ ఒక వెర్షన్ రాసి చూపిస్తే చాలా బాగా అనిపించింది నాకు. మ్యూజిక్ డైరెక్టర్ పాట కూడా రాస్తారా అనేది నాకు చాలా ఆశ్చర్యపోయాయి. జనరల్గా రాయరు. నేను ఎవరో సుద్దాల శక్తి వాళ్ళతో రాయిద్దాం అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వీరు ఈ పాటలు రాసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి ఆయన మంచి టాలెంటెడ్, ఒక మంచి రచయిత, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి టేస్ట్ ఉన్న మంచి మెలోడీ సాంగ్స్ కానీ మంచి ఆర్ఆర్ కూడా చాలా అద్భుతంగా చేశాడు మాకు. కాబట్టి వారు ఈ సినిమాకి ఒక ఆర్ఆర్ పరంగానే మ్యూజిక్ పరంగా ఒక రకంగా ఒక మంచి వన్నె తెచ్చారు. ఎంఎల్ రాజా గారు నా మిత్రుడు కాదు, చాలా యంగ్ బాయ్ దేవా. నేనేంటంటే నేను ఒక్కోసారి మా ఇద్దరం కూర్చున్నప్పుడు నేను ఒకసారి ఆయన వయసు తగ్గిపోతా, చిన్నోడు అయిపోతా, ఒక్కోసారి ఆయన పెద్దోడు అయిపోతాడు. మేకింగ్లో కొంచెం రొమాంటిక్ మీరు చూశారు. ఆ విషయంలో నేను అతని ఏజ్కి వస్తాను, మిగతా విషయంలో అతను నా ఏజ్కి వస్తాడు. అలా మా ఇద్దరి ప్రయాణం సాగుతుంది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా మా జర్నీ స్టార్ట్ అయింది. నిజంగా వెరీ టాలెంటెడ్ మన దేవ. మంచి ఫ్యూచర్ కూడా ఉంది. మీరు చూశారు ఎంత అద్భుతంగా చాలామంది పెద్దల మన్ననలు పొందారు. మా ట్రైలర్ మన డాక్టర్ బ్రహ్మానందం గారు చూసినప్పుడైతే చాలా ఫస్ట్ మొదటగా అప్రిషియేట్ చేసింది దేవాని. బాగా చేశాడని చెప్పేసి అప్రిషియేట్ చేశాడు. నిజంగా దేవా యువర్ లక్కీ. సార్తో నువ్వు ఫస్ట్ చూడంగానే నువ్వు మన్ననలు పొందావు. అలాగే చాలామంది పెద్దలు మా మేకింగ్ కానీ మాకు సినిమా యొక్క చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక క్రైమ్ థ్రిల్లర్ చాలా వస్తున్నాయి. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దీన్ని తీసుకెళ్ళిన ఇందులో ఎమోషన్స్ కానీ, లవ్ కానీ, తర్వాత కొంచెం సస్పెన్స్, మెయిన్ సస్పెన్స్. మీరు మొదటి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ మీద ఎండ్ వరకు ఒక ప్రేక్షకుని కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. లాస్ట్ 10 minutes దాకా మీకు ఎవరు మిస్సింగ్, ఎలా మిస్ అయ్యాడనే విషయం అర్థం కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఈ సినిమా మీకు అలరిస్తుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.